నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, కుకట్పల్లి ప్రాంగణానికి సంబంధించి నల్ల చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఆదివారం రోజు హైడ్రా కూల్చివేసింది. ఆ పేదవాళ్ళు ఎక్కువ శాతం అందులో పేదవాళ్ళని కూల్చేసినట్టు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే అంశంపైన ఇవాళ కేటీఆర్ గారు స్పందిస్తూ ఒక ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పేదల్ని ఎవరైతే ఇండ్లు కూల్చేయబడినాయో వారందరూ కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారు తెలంగాణ భవన్కి వచ్చి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా ఫిర్యాదులు చేసుకోవచ్చు. లీగల్ సెల్ వాళ్ళ లాయర్ను కూడా పెట్టి వాదిస్తాము, ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం నల్ల చెరువు ప్రాంగణానికి వచ్చినాం. ఒక్కసారి బాధితులతో మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు, నిజంగా 2 రోజులు అవుతుంది ఇప్పటికీ కూల్చేసే పరిస్థితి ఏంది అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసింది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు? 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. అక్రమ కట్టడాలు అంటే అక్రమంగా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద కదండి. ఏదైనా చేస్తే వాళ్ళు దౌర్జన్యమో ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి కదా ఏదైనా లాక్కోవాలి. వాళ్ళ ప్లేస్ని, గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళ దగ్గర నుంచి కదా తీసుకోవాలి. అలాంటిది మేము రెంటర్స్ దగ్గర వచ్చి ఏ నోటీస్ లేకుండా ఏం లేకుండా ఆల్ ఆఫ్ సడన్ విత్ ఇన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూల్ చేస్తే మేము ఏమైపోవాలి? అసలు ఎక్కడికని వెళ్ళాలి? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాము, ఇంత ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము, వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి, మా పరిస్థితి ఏమవ్వాలి? ఇవన్నీ ఎవరు భరిస్తారు? ఏమన్నా వాళ్ళు వచ్చి మాకు ఏమన్నా చేస్తున్నారా? మీకు అంత ప్లాన్, విజన్ ఏదైనా ఉంటే మీరు హైడ్రా తోటి కబ్జా అయిన ప్లేసెస్ని బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుని ఉంటే ఒక ప్రాపర్ నోటీస్ ఉండాలి, ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఏ ప్రాపర్ నోటీస్ లేకుండా ఇట్లా బీభత్సంగా, ఇంత దారుణంగా, ఇంతటి దుస్థితికి తీసుకురావడానికి రీజన్ ఏంటి? నాట్ ఓన్లీ అస్, ఇంతమంది పక్కన చుట్టుపక్కల వీళ్ళందరినీ అంత దారుణంగా హింసించడానికి మేమేమన్నా మనుషుల్లాగా కనిపించామా? లేకపోతే ఏంటి, ఒక ప్రాణం లేని రాయిలా కనిపించామా వాళ్ళకి మేము? ఎందుకు ఏం సాధించారు? ఇప్పుడు 2 days అవుతుంది కూల్ చేసి, నిన్న సండే నుంచి ఈరోజు 3rd day. సో ఏం సాధించారు ఈ 3 daysలో? ఇంత నష్టం జరిగి ఇంతలా నష్టం చేసి మమ్మల్ని ఏం సాధించారు? రంగనాథ్ సార్ని నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంత చేసిన తర్వాత ఏమొచ్చింది? కొంచెం మాకు ఒక 2-3 days బిఫోర్, 1 రోజుల ముందు ప్రియర్ నోటీస్ ఇవ్వకపోయినా మాకు 2-3 days ప్రియర్ నోటీస్ ఇచ్చుంటే మేము మా సామాన్లు, మా మెటీరియల్స్ని మేము తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇక్కడే కాకపోతే రోడ్డు మీద అయినా పెట్టుకునే వాళ్ళం కదా మా సామాన్ని. మేమైనా వాడేమైనా కొని తెచ్చాడా మా కోసం మెటీరియల్స్ని? వాడేమైనా ఇన్వెస్ట్మెంట్ చేశాడా? ఏం చేశాడని ఇంత హఠాత్తుగా చేయడానికి? అసలు ఏంటి, ఒక మనిషిలాగా చూశాడా లేకపోతే ఎలా చూశాడు మమ్మల్ని? మేమేమైనా కబ్జా చేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామా? లేకపోతే ఇక్కడ ఉంటున్నామా? కబ్జా చేసామా? అక్రమంగా నిర్మించుకున్నామా? లేదు కదా. జస్ట్ ఎవడో సచ్చినోడు, వాడెవడో కబ్జా చేసినోడు వాడిని వదిలేసి, రిజిస్టర్ చేసిన వాళ్ళని వదిలేసి, ఇక్కడ రోడ్లు వేసిన వాళ్ళని వదిలేసి, కరెంట్ ఇచ్చిన వాళ్ళని వదిలేసి మా మీద పడితే మేమేమైపోవాలి? మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఏమైపోవాలి? చెప్పండి. ఇంతమంది మా వర్కర్స్ని మేము ఎక్కడ ఉంచాలి? ఇప్పుడు ఈ రూమ్, వాళ్ళు ఉండే రూమ్, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలి మేము? హఠాత్తుగా ఎవరు ఉంచుకుంటారు అంతమందిని? ఎక్కడ వాళ్ళని ఉంచాలి? మేము ఎక్కడ ఉండాలి? మాకు మా సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? మా మిషనరీస్, ఒక్కొక్క మిషనరీ 40 lakhs అబౌవ్ ఉంటాయి. వాటిని ఎక్కడ పెట్టుకోవాలి? ఏది ఒక కొత్త ప్లేస్ దొరుకుతుందా అంటే అది లేదు. 4 days అవుతుంది, 4 days నుంచి సర్చ్ చేస్తున్నాము, ఒక్క ప్లేస్ కూడా దొరకట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఇంత చెత్త గవర్నమెంట్ నా జీవితంలో, నా 23 yearsలో ఎక్కడ వినలేదండి నేను. ఇంత ప్రజలని వేధించే గవర్నమెంట్ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి, కొంచెం కూడా కరెక్ట్ కాదు. రేవంత్ సార్, యు ఆర్ డూయింగ్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అసలు ఎవరికి కూడా ఇది పనికి రాని థింగ్. ఇది నీ ప్లాన్ ఎలాంటిది ఉన్నా కూడా ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇది బరాబర్. ఎందుకంటే నీకంత దమ్ము, ధైర్యం, చెయ్యాలి, ఏదో కాపాడాలి ప్రజల్ని అని అనుకుంటే ఇంత
ఇంత ఏడుపుల పాలు నువ్వు చెయ్యవు. నా తల్లిదండ్రులని అందరినీ, ఇంత చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు. చిన్న అమ్మాయిలు స్నానం చేసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా చేసేసావు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎవ్వడికైనా ఏ ప్రభుత్వమైనా చేసిందా? నీ ప్రభుత్వం వచ్చి 9 months కూడా కాలేదు, వీభత్సంగా నాశనం చేసి పడేశారు మమ్మల్ని. అమ్మాయిలు రక్షణ అంటారు, ఫ్రీ బస్ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు. అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇప్పుడు లేకుండా చేసేసాడు. అన్ని ఇల్లులు కూలగొట్టేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు, స్నానాలు ఎక్కడ చేసుకుంటారు, ఏం చేస్తారు? రోడ్డు మీదనా? వాళ్ళకి ఎవరు వసతులు కల్పిస్తారు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించి బాధితులకు అండగా ఉంటాము, వారి తరఫున వాదించడానికి ఒక లాయర్ని కూడా పెట్టి మరి తెలంగాణ భవన్ కావచ్చు అక్కడ వరకు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా బాధితుల పట్ల నిలబడతామని చెప్తాను. దీనిపైన మీ స్పందన? ఓకే, కేటీఆర్ సార్ మీరు గుడ్ స్టెప్ తీసుకున్నారు అని అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఇది సెంట్రల్ వరకు వెళ్ళాలి. మాకు మా నష్టపరిహారం మాకు కావాలి సార్. వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ఓన్లీ, నాట్ ఓన్లీ ఫర్ అస్ సార్. ఎవరైతే ఈ దుర్మార్గపు పని వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. బికాస్ ఎవ్రీవన్ వాళ్ళు ఏదో బతుకుదాము, 10 మందికి బతికిద్దాము అని అనుకున్న వాళ్ళని కూల్చేశారు సార్. సో ఇలాంటి వాళ్ళకి మీరు పక్కా సపోర్ట్ ఇవ్వాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు ఇలాంటి ఒక థాట్ తీసుకొచ్చారు. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యూ. అండ్ మేము తప్పకుండా వస్తాం, కంప్లైంట్ చేస్తాం సార్. వచ్చి కంపల్సరీ కంప్లైంట్ చేస్తాము. థ్యాంక్ యూ ఈ స్టెప్ తీసుకున్నందుకు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా భరోసా వచ్చింది మేడం? అంటే ఉన్న ఫలంగా అంతా కూల్చివేశారు, చాలా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు ఉంది. మరి ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సదుపాయం కావచ్చు ఇదంతా కూడా ఏమన్నా ఇవ్వడం జరిగింది? ఏది లేదు సార్. టిల్ డేట్ ఏది కూడా మాకు జరగలేదు. ఏ సపోర్ట్ రాలేదు, ఏది రాలేదు సార్. మాకు ఏంటి మా చిన్న ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి, మీ చెల్లెలే ఉన్నారనుకోండి, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? చిన్న చిన్న పిల్లలు సార్, బుక్స్ తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వని ప్రభుత్వం ఏం పనికొస్తుంది సార్? అలాంటి ప్రభుత్వం ఉండి ఏం లాభం? పాపం వాళ్ళకి చదువుకునే బుక్స్ కూడా తీసుకునే టైం ఇవ్వలేదు. అలాంటి ఎందుకు ఏం సాధించారు? మా మిషనరీస్ తీసుకోవడానికి కూడా 1 hour అడిగినాం సార్, కాళ్ళ మీద పడ్డాము. అయినా కూడా జాలి చేయకుండా మమ్మల్ని బయటికి నెట్టేశారు. ఆ 1 hourలో ఏం సాధించారు? అది 1 hour ఇచ్చుంటే మా బండ్లు, మా థింగ్స్ని మేము తీసుకునే వాళ్ళం కదా బయటికి. ఆ 1 hour ఇవ్వలేదు. ఇలా ఇంత దారుణంగా వాళ్ళని బాధ పెట్టి మమ్మల్ని బాధ పెట్టి ఆ రేవంత్ ఏం సాధించాడు, ఆ రంగనాథ్ ఏం సాధించాడు? దే డోంట్ హ్యావ్ కిడ్స్. వాళ్ళకి పిల్లలు లేరా, భార్యలు లేరా, ఏం లేరా? వాళ్ళకి అనాథలుగా బతుకుతున్నారా? వాళ్ళు అనాథలుగా బతుకుతున్నారని మమ్మల్ని అనాథలు చేద్దాం అనుకున్నారా? ఏం చేద్దాం అనుకున్నారు? ఎందుకు ఎందుకు ఎందుకు? వాళ్ళు మనం పెట్టుకున్న కుక్కలు సార్, వాళ్ళు మనం ఎలక్ట్ చేసుకున్న కుక్కలు, వాళ్ళు కాపాలగా పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్. ముఖ్యమంత్రి అలా అనొచ్చా మేడం? ముఖ్యమంత్రి కదా తను, ఆ స్థాయిని నో, ఎందుకంటే వి ఎలెక్టెడ్ దెమ్. మనం కదా ఎలక్ట్ చేసుకున్నాం వాళ్ళని. మనకి మన ప్రభుత్వము ఒక స్థాపించామంటే మనం స్థాపించాం. ఎందుకు? మన రాష్ట్రాన్ని మనం వెళ్ళి రూల్ చేయలేం కదా. ప్రతి ఒక్కరం వెళ్ళి రూల్ చేయలేం కదండి, కాపాడుకోలేం కదా, సెక్యూరిటీని ఇవ్వలేం కదా. సో సమ్ పీపుల్స్ని వి ఎలెక్ట్ యాజ్ ఎ గార్డ్స్, లైక్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా. బాబు మీరు ఇలా చేయండి, మా రాష్ట్రాన్ని ఇలా కాపాడండి అని చెప్పేసి మనం పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ అండి వాళ్ళు. దే షుడ్ బిహేవ్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్స్ ఓన్లీ. మన మీద దౌర్జన్యంగా ప్రజల్ని బాధించే ప్రభుత్వం ఎక్కడ ఏది కరెక్ట్ కాదండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఇలా కుక్కలు ఇలా అంటున్నానని తప్పు అనుకోండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఇంత కష్టకాలంలో ప్రభుత్వం కూడా మీకు సానుకూలంగా స్పందించలేదు, భరోసా ఇవ్వలేదు. కానీ మరి ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ ముందడుగేస్తా ఉంది, ఏం చెప్తారు మీకు మీ స్పందన? సార్, వీ హ్యావ్ సీన్ 10 years ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ సార్. మాకు ఎక్కడ ఇలాంటి న్యూస్ విన్నదే లేదు సార్. ఇలాంటి న్యూసెస్, ప్రజల్ని బాధ పెట్టే న్యూసెస్ ఎక్కడ వినలేదు సార్. సో అలాంటి పరిపాలన ఓకే,
కానీ ఇలాంటి పరిపాలన అస్సలు మంచిది కాదు సార్. ఒకవేళ వాళ్ళకి ఇలాంటి ప్లాన్ ఉంటే ఒకవేళ వాళ్ళు మంచే చేస్తున్నారు అనుకుందాం సార్. కోసేపు వాళ్ళు మంచే చేస్తున్నారు, మన ఫ్యూచర్ బాగుండాలనే చేస్తున్నారు అనుకుందాం కొద్దిసేపు. అనుకుంటే ప్రియర్ నోటీస్ ఉండాలి, ఒకటి ప్రియర్ నోటీస్ ఉండాలి. వచ్చి బాబు ఇదిగో మీరు ఇక్కడ కబ్జా చేసిన ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక 2-3 days టైం ఇస్తున్నాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక్క మాట అయినా చెప్పాలి. లేకపోతే ఇక్కడ సీల్ వేసేసైనా, రెడ్ మార్క్ వేసేసైనా వెళ్ళాలి. మేమెవరం లేకపోతే, మేము పట్టించుకోకపోతే నోటీస్ అయినా ఇచ్చేసి వెళ్ళాలి. అది చెయ్యలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి చేసేస్తే మమ్మల్ని డిపెండ్ అయిన వాళ్ళు ఏమైపోతారు, ఎవరు ఏమైపోతారు చెప్పండి సార్. ఇంత దారుణమా? ఏంటి ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు బాధితులందరూ కూడా బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్కి వెళ్తారా? ఎట్లా చూస్తారు? వెళ్తాం సార్, ఎందుకంటే ఇది కోర్టు దాకా వెళ్ళాలి, న్యాయం జరగాలి సార్. వి లాస్ట్ ఎవ్రీథింగ్ సార్. మోర్ దెన్ 50 lakhs అంటే ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్ ఫర్ అస్. వాళ్ళకి అది హ్యూజ్ అమౌంట్ అవ్వకపోవచ్చు, డబ్బులు ఉన్నోడికి ఏంటి సార్, ఎన్ని కోట్లైనా కూడా అవి తక్కువగానే అనిపిస్తాయి. డబ్బు లేనోడికి కదా సార్ ప్రతి రూపాయి వాల్యూ తెలిసేది. ఎంత కష్టపడితే ఆ 50 lakhs వస్తాయి చెప్పండి మీరే. యాజ్ ఎ కామన్ పర్సన్ ఒక చిన్న కోల్గేట్ తీసుకోవాలన్నా కూడా 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి తీసుకుంటాము. ప్రతి దానికి మనం ఆలోచించి తీసుకుంటాము. ఎవ్రీథింగ్ వి డిసైడ్ అండ్ టేక్ ద ఎనీథింగ్. అలాంటిది 50 lakhs ఆల్ ఆఫ్ సడన్ పోతే ఎంత గుండె తడుక్కోపోతుంది సార్. డబ్బులున్న వాళ్ళు ఓకే సార్, దే కెన్ రికవర్. వాట్ అబౌట్ ద పీపుల్ హూ కాంట్ రికవర్? ఎవరైతే అప్పులు చేసి లోన్స్ తీసి పెట్టుకున్నాడో వాడు ఏమైపోతాడు సార్ చెప్పండి. ఇంత ఈఎంఐ వచ్చి ఆ రంగనాథ్ కడతాడా, లేకపోతే ఆ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా? ఎవరు కడతారు సార్ చెప్పండి. ఇప్పుడు మాకు నెలకి 70,000 ఈఎంఐ ఎవరు కడతారు? శాలరీస్ ఎవరు ఇస్తారు సార్ చెప్పండి. మా ఎంప్లాయీస్కి శాలరీస్ ఎవరు ఇస్తారు చెప్పండి. మా రెంటులు ఎవరు కడతారు? మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్ ఇక్కడ. మా రెంట్ ఎవరు కడతారు? మా చెల్లెల ఫీజు ఎవరు కడతారు? మెయిన్లీ మా పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు సార్? ఇంత 50 lakhs దీంతోటే పోతే మాకు అది ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఏదో ఇది హై పీక్ మూమెంట్ సార్, మాకు ఆర్డర్స్ వచ్చే పీక్ మూమెంట్ ఇది. ఈ టైంలో దెబ్బతీస్తే మేము ఏమైపోవాలి సార్? మిషనరీ అన్నీ ఒక దగ్గర పేర్చి పెట్టాము, వర్క్ లేదు, అటు వర్క్ లేదు, ఇటు ఈ నాశనం ఒకటి, ప్లేసెస్ దొరకట్లేదు. మా డాడీ అత్తలకుతలం అవుతున్నాడు సార్. ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ భరించలేక ఆయన చనిపోతే మా పరిస్థితి ఏంటి? ఏమైపోవాలి మేము? నాకు 2 చెల్లెలు, ఒక తమ్ముడు, మమ్మల్ని ఎవరు చూస్తాడు? ఎవరు వచ్చి చూస్తారు చెప్పండి? ఏమన్నా వాళ్ళు వచ్చి మాకు పెడతారా? మా ఫాదర్ మాకు లాస్ అయితే వాడు వచ్చి ఏమన్నా చేస్తాడా? నో వన్ డస్ నథింగ్. అలాంటప్పుడు మాకు మొన్న ఇది కూల్చేటప్పుడు మమ్మల్ని కూడా దీంట్లో పెట్టేస్తే మేము 6 members చచ్చిపోయే వాళ్ళం కదా సార్. దీంట్లో మాకు ఇలాంటి బాధలు ఉండకపోయేది కదా. ఎందుకు సార్, ఎందుకు? ఏమొచ్చింది సార్ వాళ్ళకి? వాటర్ ఏమన్నా ఇక్కడ దాకా వచ్చేసిందా? మీరు చూస్తున్నారు కదా, వాటర్ ఏమన్నా వచ్చేసిందా? ఏమన్నా ఇక్కడ రోడ్ వేసేసారా నైట్కి నైట్? ఏమొచ్చింది సార్? వాళ్ళు చెయ్యాల్సిన పని పక్కన పెట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఏమొచ్చింది?